హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని పైన తోలు తీసుకొని ఇప్పుడు మనము పెనం పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై చేస్తున్నాం కాబట్టి. మనం ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందామండి. పోపు గింజలు ఒక 2 నుంచి 3 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై, చేదు లేకుండా కూడా అవుతుంది. ఇంకా తగినంత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిపోవాలండి. చిటికెడంత పసుపు వేసుకున్నాము. మనం ఈ విధంగా కలుపుకోవాలండి. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే 2 తెల్లగడ్డలు వేసుకున్నారంటే సరిపోతుందండి. నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నానండి, చిటికెడంత వేసుకోండి. అల్లం పేస్ట్ వేసాక ఈ విధంగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఆనియన్స్ ఇవన్నీ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాకరకాయ ఏదైతే కట్ చేసుకున్నాం సన్నగా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే ఒక 15 నిమిషాల్లోనే మీకు వేగిపోతుందండి. ఫ్రై అనేది త్వరగా అయిపోతుంది. చాలామంది చాలా రకాలు చేస్తుంటారు. ఇది చాలా బాగుంటుంది. ఉట్టిదైనా తినేయచ్చు, అన్నంలోకైనా తినచ్చు, రసంలో పక్కన అంచుకొని అయినా తినచ్చండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కలుపుకోండి, నూనె పట్టేంత వరకు. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మన కాకరకాయ అన్నది కొంచెం వేగుతూ ఉంటుంది. ఇది మటుకు చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చిటికెడంత ఉప్పు వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే వేగేటప్పుడు చేదు అనేది పోతుంది. ఉప్పు వేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, కాకరకాయలో ఉన్నదంతా చేదంతా పోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి. ఈ విధంగా కలుపుకోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేదు అనేదే ఉండదు, ఉట్టిదనే తినేయచ్చు. మనం దీంట్లో శనగగింజల పొడి వేసుకుందాము. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. కాకరకాయ అనేది ఆల్మోస్ట్ వేగిపోయింది. మీకు 20 నిమిషాల్లోనే కాకరకాయ ఫ్రై అనేది అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కొత్త రకం అండి. చూడండి, కాకరకాయ కూడా వేగిపోయింది. ఈ విధంగా మీరు వేయించుకున్నారంటే చాలా బాగుంటుంది, రసంలోకి కానీ దేంట్లోకైనా కూడా. ఇంకొక 10 నిమిషాలు వేయించుకున్నాక మనము శనగగింజలు, తెల్లగడ్డ, వట్టిమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ మనం పొడి చేసుకోవాలండి. శనగగింజల పొడిలాగా పొడి చేసుకోవాలి. కానీ శనగగింజల పొడి నేనేం ఎక్కువ వేయటం లేదు, ఓన్లీ 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను. కానీ చాలా బాగుంటుంది ఫ్రై మటుకు. నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ శనగగింజల పొడి కూడా పట్టదు. చూసేదానికి సింపుల్గా ఉంది, కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. మీరు తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై అండి. చేదు అనేదే ఉండదు, త్వరగా వేగిపోతుంది. అసలు వాటర్ వేసి పసుపు వేసి నానబెట్టాల్సిన పని లేదు. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కాకరకాయ అనేది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, పొడిగా ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై. ఖచ్చితంగా మీరు మా వీడియో పూర్తిగా చూసి ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.